గత సంవత్సరం 2023లో ఆగస్టులో కంటిన్యూస్‌గా నెల రోజుల పాటు గురుకుల సొసైటీ వాళ్ళు పరీక్షలు నిర్వహించడం, ఆ ఫలితాల కోసం చాలా రోజులు ఎదురు చూస్తున్న తరుణంలో ఇమ్మీడియేట్‌లీ రిజల్ట్స్ వస్తాయనుకున్న క్రమంలో 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పరీక్షలు ఏ రకంగా అయితే కంటిన్యూస్‌గా జరిగాయో రిజల్ట్స్ కూడా మొన్న 7వ తారీఖు నుంచి కంటిన్యూస్‌గా ఫిజికల్ ఎడ్యుకేషన్, లైబ్రేరియన్, పీజీటీ, పీజీటీ ఫలితాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదే విధంగా చాలా వేగవంతంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతున్నాయి. ఈరోజు గణితంకు సంబంధించినవి కానీ, సోషల్ స్టడీస్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి పీజీటీ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 11వ తారీఖు నాడు వెరిఫికేషన్ కూడా ఉన్నట్లు హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్, బంజారా భవన్, రోడ్ నంబర్ 10లో వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో వారు ఏవైతే అడిగారో అవన్నీ సర్టిఫికేట్ మనము ముందే తయారు చేసుకోవడం ఉత్తమమైనది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా లేకపోతే అండర్‌టేకింగ్ తీసుకొని వాళ్ళు మనకు జాబ్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే మెరిట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే లిస్ట్ గనుక మీరు చూసినట్లయితే ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి లిస్ట్ చూస్తే అవి వర్టికల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే వర్టికల్‌లో ఫస్ట్ నంబర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ర్యాంక్ అని. అట్లా మీరు కౌంట్ చేసుకుంటూ వర్టికల్‌గా చూడండి. హారిజాంటల్ కాకుండా వర్టికల్‌గా చూసుకున్నట్లయితే సో, ఆ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ అట్లా మెరిట్ ప్రకారమే తీసినవిగా భావించుకోవచ్చండి. సో, కాబట్టి పైన టాప్‌లో ఫస్ట్ పేజ్‌లో ఉన్నవాళ్ళు గ్యారంటీగా జాబ్ ఉండదని మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే చెప్పి లేదనడానికి ఛాన్స్ లేదు. మరి కొన్ని కొన్ని మనం టాప్‌లో ఎవరున్నారు? టాప్ ర్యాంకర్స్ ఏంటి? టాప్ 10 ర్యాంక్స్, 15 ర్యాంక్స్ కానీ మనము ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఈ రకంగా చూసుకోవచ్చు. అదే విధంగా పీజీటీ కూడా రేపు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జేఎల్‌డీఎల్ కూడా త్వరలోనే ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళు ముఖ్యంగా 14వ తారీఖు ఎల్బీ స్టేడియం లోపట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగాలు సాధించిన వారందరికి కూడా అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లు ఇప్పించాలన్న ఉద్దేశ్యంతోటే అతి త్వరగా ఫలితాలను విడుదల చేస్తా ఉన్నారు. సో, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కూడా త్వరలో కోడ్ రాబోతున్న ఉద్దేశ్యంతోటి నిరుద్యోగులే ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి, వారికి కొంత మెరుగైనటువంటి ఆహ్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి మెరుగైనటువంటి ఒక పరిపాలన చూయించాలన్న ఉద్దేశ్యంతోటే ఇటు కానిస్టేబుల్స్ కానియండి, గురుకుల సొసైటీ కానియండి, టీఎస్‌పీఎస్‌సీ విషయంలో కూడా అంత వేగంగా పరిగెడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. సో, ముఖ్యంగా ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈరోజే మనకు ఇంతకుముందే జస్ట్ 1 అవర్ బ్యాక్ అంటే ఫ్రైడే రోజు 1 అవర్ బ్యాక్ మనకు టీఎస్‌పీఎస్‌సీ నుంచి కూడా ఒక రిజల్ట్ విడుదల చేశారు. గ్రూప్ ఫోర్త్. గ్రూప్ ఫోర్త్ దాదాపు మనకు 8,000 చిల్లర పోస్టులున్నాయండి గ్రూప్ ఫోర్త్‌లో. ఈ 8,000 పోస్టులకు సంబంధించి మనకు ఆహ్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒకటి విడుదల చేయడం జరిగింది. ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో దాదాపు 8,500 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ పెట్టడం జరిగింది. సో, వారికి 300 మార్క్స్ గాను ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళ నేమ్ లేదు కానీ మార్క్స్, కేటగిరీ, డిస్ట్రిక్ట్ పెట్టి ఆ లిస్ట్ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా ఇమ్మీడియేట్ టీఎస్‌పీఎస్‌సీ వెరిఫికేషన్ డేట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ కూడా ప్రకటించింది. అదే ఆహ్, బ బంజారా భవన్, రోడ్ నంబర్ 10 లోపట సంబంధించిన వెరిఫికేషన్ ఉంటున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్‌లో ప్రకటించారు. ఇంతకుముందు గురుకుల బోర్డు ప్రకటించినటువంటి నిబంధన ప్రకారం వాళ్ళు మల్లయ్య భట్ గారు చెప్పింది ఏంటి అంటే సో, డిక్రీజింగ్ ఆర్డర్‌లో అంటే పైనుంచి కిందికి డీఎల్, జీఎల్, పీజీటీ, టీజీటీ ఈ రకంగా గనుక ఇస్తే ఎక్కడ కూడా ఏ ఒక్క విద్యార్థికి నష్టపోకుండా అందరికీ అవకాశాలు కల్పించొచ్చన్నారు. కానీ ఇప్పుడిచ్చినటువంటి ఫలితాలు కింద నుంచి రావడం జరుగుతా ఉంది. సో, మరి దీనివల్ల కొంత నష్టపోవడానికి అవకాశం ఉంది. విద్యార్థులందరూ కోరుకునేదేంటంటే, ఫస్ట్ డీఎల్ ఇచ్చి, తర్వాత జేఎల్ ఇచ్చి, తర్వాత ఆ రకంగా వచ్చినట్లయితే ఇంకెక్కువ మందికి అవకాశాలు ఉండేదనేది ఇదొక అభిప్రాయము మిగతా వాళ్ళందరూ అంటున్నారు. అంటే ప్రభుత్వం ముఖ్యంగా ఈ 14వ తారీఖు ఇవ్వాలి అంటే, జేఎల్ గాని, డీఎల్ గాని ఇంటర్వ్యూస్ ఉన్నాయి. కానీ అదే పీజీటీ, టీజీటీకి ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి ఇది ఈజీగా అయ్యే ప్రాసెస్ ఏదన్నా ఉంది అంటే టీజీటీ, పీజీటీ. సో, ఈ రకంగా చేయడం వలన కొద్ది మందికి అవకాశాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఒకవేళ జేఎల్, డీఎల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ వేకెంట్ అయిన వాళ్ళకు నెక్స్ట్
వెయిట్ లిస్ట్‌లో కానీ, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినట్లయితే చాలా ఇంకా బాగా సంతోషపడతా ఉంటారు. ఇప్పుడు రిజల్ట్ ఇచ్చేసి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారో, ఆ రకంగా మళ్ళీ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినట్టయితే చాలా సంతోషపడతారన్నది నా అభిప్రాయం. వాళ్ళు ఇవ్వాలన్న నిబంధన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకోవడం వలన, ఈ మంత్‌లోనే దాదాపు ఒక 50,000 మంది కన్నా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనపడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కానిస్టేబుల్స్ ఫలితాలు కానియండి, గురుకుల కానియండి, గ్రూప్ ఫోర్త్ ఇవన్నీ కలిపి దాదాపు ఒక 40,000-50,000 మధ్య ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా టీఎస్‌పీఎస్‌సీ దాదాపు 1,400 అధ్యాపక పోస్టులున్నాయి. అవి గనుక ఇచ్చినట్లయితే ఇంకా మంచి అందుకంటే ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ అయితారు. దాన్ని ఎలక్ట్ చేసుకుంటే మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో, ఆ రకంగా టీఎస్‌పీఎస్‌సీ కూడా ఇంకా వీలైన త్వరలో టీఎస్‌పీఎస్‌సీ ఎందుకంటే టీఎస్‌పీఎస్‌సీకి ఇంటర్వ్యూస్ లేవు. రిజల్ట్ గనక ప్రకటించినట్లయితే ఆటోమేటికల్‌గా వాళ్ళకి జాబ్ అవకాశాలు కల్పించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ప్రభుత్వం గనక ఆ రకంగా దృష్టి సాధించినట్లయితే టీఎస్‌పీఎస్‌సీ రిజల్ట్ ఇచ్చి ఈ నియామకాలని జరిపినట్లయితే ఇంకా బాగుంటదని ఆలోచన. సాధ్యమైతే ఈ 14థ్ కాకుండా ఇంకా కొంత ఎక్స్‌టెండ్ చేసినా కూడా టీఎస్‌పీఎస్‌సీ రిజల్ట్ త్వరలో ప్రకటించేసి ఆర్డర్ వైస్‌గా జేఎల్‌డి, డీఎల్‌జే, పీజీటీ, టీజీటీ కనుక ఇస్తే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొక అంశం ఏమిటంటే, సార్ మేము జేఎల్‌డీఎల్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో, మరి జేఎల్ రిజల్ట్ వస్తే మేము ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలి. ఇంటర్వ్యూ విధానం ఎలా ఉండబోతుంది? ఎట్లా ప్రిపేర్ కావాలి? ఏ టాపిక్ ప్రిపేర్ కావాలని కొంతమంది అడుగుతా ఉన్నారు. అయితే ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంటర్వ్యూ లోపట మొట్టమొదట మనని వాళ్ళు పరిశీలించేది ఏమిటి అంటే, బ్లాక్ బోర్డ్ స్కిల్స్, నీ వాయిస్. సో, విద్యార్థులకు మీరు చెప్పే కాంటెంట్ క్లారిటీగా అర్థమవుతుందా? చాక్ పీస్ ఎలా పడుతున్నారు? అవన్నీ కూడా వాళ్ళు ఆ రూమ్ లోపట మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కాంటెంట్ ఎంత డెప్త్‌గా చెప్తున్నారు. మీరు తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉంటదో మిస్టేక్స్ ఎట్టి పరిస్థితిలో చెప్పకుండా, భయపడకుండా క్లియర్‌గా కాంటెంట్ చెప్పగలరు. సో, మీరు తీసుకున్న టాపిక్ ఎలా ఉండాలి అంటే దాని మీద 100% క్వెషన్స్. ఏ క్వెషన్ ఏసినా చెప్పేటట్టు ఉండగలిగిన టాపిక్ మాత్రమే మీరు చూసుకోవాలి. సో, ఇంకొక అంశం ఏంటంటే, ఇంకా మీరు బాగా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే, ఇంకా కొంచెం డిఫికల్ట్ ఉన్న టాపిక్ ఎవరు చెప్పలేని దాన్ని విభిన్నమైనటువంటి రీతిలో మీరు ప్రెజెంట్ చేయగలిగినట్లయితే ఆ టాపిక్ తీసుకోవాలి. మీ ప్రెజెంటేషను అక్కడ విద్యార్థులు ఉన్నట్టు అనుకోని మాత్రమే మీరు అక్కడ డెమాన్‌స్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంతసేపటికి వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ అనుకోకుండా వాళ్ళు విద్యార్థులు అనుకోని మాత్రమే మీరు భావించి క్లాస్ చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావడానికి ఆస్కారం ఉంటుంది. సో, వాయిస్ మీరు చెప్పేటటువంటి కాంటెంట్ డెలివరీ అనేది ఏవైతే డెలివరీ చేస్తారో అది క్లియర్‌గా, స్పష్టంగా ఉండాలి. నీట్ హ్యాండ్ రైటింగ్ అవసరమైతే డెఫినిషన్ కానీ, ప్రాబ్లమ్ గానీ టక రాయకుండా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండడం అనేది టీచర్స్‌కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం కాబట్టి నీట్‌గా రాయాలి. తర్వాత రెండో అంశం ఏంటంటే సబ్జెక్ట్ డెప్త్. నీ యొక్క సబ్జెక్ట్ డెప్త్ ఎలా ఉంది అనేది దానికి మేబీ ఈ 25 మార్కులకు ఉన్నటువంటి ఇంటర్వ్యూలో జేఎల్‌కైతే 25 మార్క్స్ ఉన్నాయి. ఈ 25 మార్క్స్‌లో ఒక 5 మార్క్స్ మాత్రమే నీకు సబ్జెక్ట్ డెప్త్ ఎలా ఉంది? ఆళ్ళు డివైడ్ చేస్తారు 25 మార్క్స్‌ని. బ్లాక్ బోర్డ్ స్కిల్స్‌కేంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? వాయిస్ ఎలా ఉంది? వీటన్నిటిని కలిపి డివైడ్ చేస్తారు. డెప్త్‌కి మాత్రం ఒక 5 మార్కులు కేటాయిస్తారు కావచ్చు. అది అక్కడ ఉన్నటువంటి ఎక్స్‌పర్ట్స్ మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము ఏ అంశం అయితే తీసుకుంటామో, ఆ అంశం మీద స్పష్టమైనటువంటి క్లారిటీ ఉండాలి. ఆ అంశాన్ని ఇప్పటి నుంచే థరోగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మరి ఏ టాపిక్ తీసుకోవాలి సార్ అని అంటారు. అది ఇంటర్మీడియేట్‌కు జూనియర్ లెక్చరర్స్ అయితే ఇంటర్మీడియేట్ టాపిక్ తీసుకోండి. డిగ్రీ లెక్చరర్స్ అయితే ఐదర్ పీజీ ఆర్ యూజీ తీసుకోండి. ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా యూజీ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మీరు చెప్పేది మాత్రం అంతా క్లారిటీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది. అది ఇంటర్మీడియేట్‌లో ఉంటుంది. డిగ్రీలో ఉంటుంది. డిగ్రీలో ఇంకా డెప్త్‌గా ఉంటుంది. అదే టాపిక్ బేసిక్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ సొల్యూషన్స్ ఎలా కనుక్కుంటారు? డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా కన్‌స్ట్రక్ట్ చేస్తారు? సొల్యూషన్స్‌కి ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోయే క్రమంలో మీరు ఈజీగా ఉన్న ఎక్స్‌పర్ట్స్‌ని కన్విన్స్ చేయగలిగితే సరిపోతుంది. ఇప్పటికి చాలా మంది విద్యార్థులు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ మేము 1:2లో క్వాలిఫై అయ్యాం సార్. ఎలా ఉండబోతుంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉండబోతుంది? అని అడుగుతా ఉన్నారు. నో డౌట్ ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ లోపట ఎక్కువ మంది ఉంటారని మేము హోప్స్‌తో ఉన్నాము. అదే విధంగా నెక్స్ట్ ఇయర్ అయ్యే టీఎస్‌పీసీ జేఈలు గాని
గురుకుల జేఎల్‌డీఎల్ కానీ ఖచ్చితంగా మన విద్యార్థులు అధికంగా క్వాలిఫై అవుతారని బిలీవ్ చేస్తా ఉన్నాము. చివరిగా ఇప్పుడు మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీలో టాప్‌లో ఉన్నది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇచ్చినటువంటి లిస్ట్‌లో ఫస్ట్, సెకండ్ పేజీలలో వర్టికల్‌గా ఆ ర్యాంకింగ్ గనుక చూసుకున్నట్లయితే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మన ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక విద్యార్థి సెవెంత్ ర్యాంక్ వచ్చాడు. సెవెంత్ ప్లేస్‌లో ఉంది. అంటే ఆయన టాప్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ర్యాంక్ హైయెస్ట్ స్కోర్ ఆ రకంగా ఉంది కాబట్టి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఆ ఆలోచనతోటే కానీ ఎక్కడ మనకు చెప్పింది కాదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఇమాజినేషన్. ఆ రకంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ 1:2 రేషియో. సో కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. సో 1:2 రేషియో అంటే 50% మాత్రమే అవకాశం. 50, 50 ఛాన్సెస్. వచ్చినంత మాత్రాన క్వాలిఫై అయినట్టు కాదు. 50, 50% మాత్రమే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మళ్ళొక వీడియోతో మీ ముందుకొస్తాను.